respected senior D sir, our D sir, and our Rayadi garu and Srinivas garu, and my dear staff. Today our electric loco shed Visakhapatnam is celebrating the retirement farewell function of Sri M.C. Chandrasekhar Rao, senior technician of G1 section. I request to come and occupy the dais, please. Guest of honor, our senior D sir, the Sanmukha garu, come and honor the celebrity with shawl, garland and memento. Sweet packet to Salman Patwan. Thank you, sir. Now I request our D sir to come and honor with sweet packet and memento, please. Kumar to come and present the staff benefit fund check on behalf of SBF fund. అందరికీ శుభ సాయంత్రం. ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే అయిన భారతీయ రైల్వేలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఎలక్ట్రికల్ లోకో షెడ్లలో ఒకటిగా పేరుగాంచిన మన విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ను అత్యంత సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి గౌరవనీయుల మన విశిష్ట మండల విద్యుత్ ఇంజనీర్ శ్రీ బళ్ళ షణ్ముఖరావు గారికి, ఎలక్ట్రికల్ లోకో షెడ్లో అన్ని విభాగాలు పటిష్టంగా పనిచేసేలా నిత్యం కృషి చేస్తున్నటువంటి మన మండల విద్యుత్ ఇంజనీర్ శ్రీ రంతిదేవ్ సాహు గారికి, విశిష్ట విభాగాధిపతి సాధారణ పరిపాలన శ్రీ గుండాబతుల సర్వారాయుడి గారికి, విశిష్ట విభాగాధిపతి నియంత్రిత భాండాగారం శ్రీ నేతేటి శ్రీనివాసరావు గారికి, ఎలక్ట్రికల్ లోకో షెడ్ సక్సెస్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వివిధ విభాగాల విశిష్ట విభాగాధిపతులకు, మన ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో నడవడానికి నిత్యం కృషి చేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులకు, ఓబీసీ ప్రతినిధులకు, ఎస్సీ అండ్ ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులకు, ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారి తరపున హాజరైన వారి బంధువులకు, శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈఎల్ఎస్ కార్మికులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. నమ్రత, వినమ్రత, సహృదయత కలగలిసిన నిండైన వ్యక్తిత్వం, 60లో కూడా 20 వసంతాల యువకుడిలా కనిపిస్తూ గౌరవనీయులైన శ్రీ మోటపర్తి చంద్రశేఖరరావు గారికి భారతదేశంలోనే అత్యధిక లోగోలు కలిగినటువంటి మరియు అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు గల విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం గౌరవనీయులైన శ్రీ మోటపర్తి చంద్రశేఖరరావు గారు కీర్తిశేషులు వెంకటరమణ అమ్మాజీ దంపతులకు తేదీ 21/7/1965 సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. వీరు 1980 సంవత్సరంలో ఎస్ఎస్సి పూర్తి చేసి 1988 సంవత్సరంలో కళాశీగా మన ఎలక్ట్రికల్ లోకో షెడ్లో రైల్వే సర్వీసు ప్రారంభించారు.
వీరు 1991 సంవత్సరంలో కేహెచ్గా, 2000 సంవత్సరంలో టెక్నీషియన్ 3గా, 2005లో టెక్నీషియన్ 2గా, 2008లో టెక్నీషియన్ 1గా, 2021లో సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతులు పొందారు. శ్రీ మోటపత్తి చంద్రశేఖరరావు గారు ఫ్యాబ్రికేషన్ వర్క్లో అందవేసిన చెయ్యి. ఆయన వీల్ స్టేజింగ్ స్టాండు, ఎలివేటెడ్ హుడ్ స్టాండు, సిపి స్టాండు, ప్యాంటో స్టాండు, బోగి రన్ టెస్ట్ స్టాండు మరియు G9 టిఎఫ్పి స్టాండు మొదలైనటువంటి స్టాండ్స్ తయారు చేయడంలో తన సృజనాత్మకతను జోడించి అత్యంత ప్రతిభ చూపారు. మరీ ముఖ్యంగా కరోనా పాండమిక్ టైంలో కోవిడ్ వాష్ బేషన్స్, శానిటైజర్ ఛాంబర్స్, హ్యాండ్ ఫ్రీ శానిటైజర్ స్టాండ్స్, మళ్ళీ రైల్వే హాస్పిటల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ స్టాండు తయారు చేసి ఆ కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆయన కృషి అనన్య సామాన్యం, అజరామరం. అంతేకాకుండా మరిపాలెంలో ఉన్న మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్లో లోగో మోడిఫికేషన్ క్యాబ్ మరియు వీల్ ట్రిప్పింగ్ స్టాండ్ తయారు చేయడమే కాకుండా భువనేశ్వర్లో ఉన్నటువంటి కళింగ రైల్ మ్యూజియంలో ఆయన లోకో మినియేచర్ తయారు చేసి జోనల్ స్థాయిలోను, డివిజన్ స్థాయిలోను గుర్తింపు పొంది ఒక డిఆర్ఎం అవార్డు, 2 PCEE అవార్డు, ఒక GM అవార్డు పొందారు. వారికి ఇవి మనందరి హృదయపూర్వక శుభాభినందనలు. వినమ్ర మనస్తత్వం, సమున్నత వ్యక్తిత్వం, పరోపకార పారాయణత్వం మూర్తి భవించినటువంటి మన చంద్రశేఖర్ గారు స్నేహశీలిగా, మంచికి మారుపేరుగా, కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలను పొందుతూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నేటికి 37 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని తేదీ 31/7/2025 పదవి విరమణ చేస్తున్న శుభతరుణంలో వారికి ఇవే మనందరి శుభాభినందనలు. శ్రీ మోటుపత్తి చంద్రశేఖర్ గారు 1991 సంవత్సరంలో శ్రీమతి సుజాత గారితో పెద్దల సతాష్మాన్ భవ దీవెనల మధ్య వేద మంత్రాల పవిత్ర ఘోషాస్వాదంలో సప్తపదితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఇద్దరు కుమారుడు సంతానంతో వర్ధిల్లారు. శ్రీమతి సుజాత గారు కార్యేషు దాసిగా, భోజ్యేషు మాతగా, కరణేషు మంత్రిగా సంసార సాగరంలో తమ జీవిత నౌకా ప్రయాణం సమస్యల సుడిగుండాలను, కష్ట నష్టాలనే ఆటుపోట్లను అవలీలగా అధిగమించడానికి తన భర్తకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఆదర్శ గృహిణిగా నిలిచారు. గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, దేవ, యమలోకలు 7 ఊర్ధు లోకాల్లోనూ, అతల, వితల, తలాతల, రసాతల, మహాతల, భూతల, పాతాళ లోకాలు 7 అధో లోకాల్లోనూ, ఈ 7 14 లోకాలని పరిపాలించే సత్యలోక వైకుంఠ కైలాసాల్లోనూ అతి ఉత్కృష్టమైనది, అతి శక్తివంతమైనది మానవ జన్మ. అటువంటి మనిషిగా జన్మించి బాల్య, యవ్వన, కౌమార దశను దాటి వృద్ధాప్య దశకు చేరుకునే క్రమంలో అన్ని భవబంధనాలను మోస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకుంటూ సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఇది ఆవలి తీరం చేరుకుంటున్న ఆ దంపతుల శేష జీవితం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనందరి తరపున భగవంతుని ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహుకరించుకుంటున్నాం. లాంగ్ లీవ్ శ్రీ మోటపత్తి చంద్రశేఖరరావు గారు. లాంగ్ లీవ్ శ్రీ మోటపత్తి చంద్రశేఖరరావు గారు. లాంగ్ లీవ్ శ్రీ మోటపత్తి చంద్రశేఖరరావు గారు. ఇట్లు విద్యుత్ లోకల్ షెడ్ స్టాఫ్, విశాఖపట్నం. Now I request our chief guest, Srinadi Garu, to give the greetings on this occasion.
Good evening to all. DE Sri Sahu, Raidu Garu, Srinivas, supervisors and all staff. మనం ఏ రోజైతే రైల్వే అపాయింట్మెంట్ అవుతాం అదే రోజు మనం ఎప్పుడు రిటైర్మెంట్ అవుతాం అన్నది మన సర్వీస్ బుక్లో మనకి చెప్పడం జరుగుతుంది. మనం రైల్వేలో వచ్చేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఇన్ని సంవత్సరాలు మాకు సర్వీస్ ఉంది, ఇన్ని సంవత్సరాలు మేము చేయాలి, అదే ఉత్సాహంతో రైల్వేలో మనం వస్తాం. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక్కసారి మనం వెనక్కి చూసుకోవాలి. ఏంటంటే మనకి బాధ్యతలు ఏమైతే అప్పచెప్పారో అది ఎంతవరకు మనం నిర్వర్తించాం, దానివల్ల ఈ జాబ్ వల్ల మనకేం ఉపయోగం అయింది, మన వల్ల రైల్వేకి ఉపయోగమైంది. మనకు అంటుంటారు కదా, మనం చేసిన పాపపుణ్యాలన్నీ చిత్రగుప్తుడు లెక్కలు రాస్తుంటాడని. అలానే రైల్వే కూడా మనం ఏవైతే ఈ సంవత్సరాల్లో చేసామో, మన సర్వీస్లో చేసామో అది ఒక్కసారి వెనక్కి చూసుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాను, రిటైర్మెంట్ అనేది ఒక సంతోషం అంటే ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసి ఒక విరామం అన్నమాట. పనికి రేపటి నుండి రావవసరం లేదు, ఒక సంతోషం. దాంతోపాటు దుఃఖం, ఇన్ని సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసి ఇంతమంది కార్మికులతో కలిసిమెలిసి ఉండి ఒక్కసారి వాళ్ళని విడిచిపెట్టాలి, అది చాలా బాధాకరం. ఈ రెండు ప్రతి ఒక్క ఎంప్లాయీ రిటైర్మెంట్ రోజు ఫీల్ అవుతారు, ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కువ సమయం మనం ఫ్యామిలీతో కన్నా ఎక్కువ సమయం మన సహ కార్మికులతో గడుపుతాం. ఫ్యామిలీతో చెప్పలేని విషయాలు మన తోటి కార్మికులతో చెప్పుకుంటాం. రిటైర్మెంట్ తర్వాత అవి మరి మనకు ఉండవు. నెక్స్ట్, ఈరోజు మన రిటైరీ చంద్రశేఖర్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఇక్కడ ఉపస్థిత్ ఇచ్చేసిన ఈ మెంబర్స్ చూస్తే తెలుస్తుంది ఆయన తాలూకా పనితీరు. ఆయన ఇక్కడ ఈఎల్ఎస్లో పనిచేసిన 37 సంవత్సరాలు, ఆయన ఇచ్చిన ఈఎల్ఎస్కి ఇచ్చిన సేవలు, అవన్నీ మీ మాటల్లో ఇప్పుడు కేఎన్ రావు గారు పూర్తిగా ఆయన గురించి నాకన్నా బాగా చెప్పారు. రిటైర్మెంట్ అయ్యాక షెడ్కి మళ్ళీ రావాలంటే ఒక గర్వంగా రావాలి, ఇది నా షెడ్. అది వచ్చేటప్పుడు ఇదో మన రిటైరీ పర్సన్ మళ్ళీ వచ్చాడు అని ఒక 10 మంది ఆయన వెనక వెళ్ళాలి, అది గర్వం. ఇప్పుడు చంద్రశేఖర్ ఏవైతే మన షెడ్లో ఇన్పుట్స్ ఇచ్చాడు 37 ఇయర్స్లో, ఆయన రిటైర్మెంట్ అయినా కూడా అవి అలాగే చిరస్థాయిగా ఉండిపోతాయి. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ మనం ఎప్పుడు వరకు ఉంటాయో ఆయన పేరు మనకు గుర్తొస్తూనే ఉంటుంది. నేను ముందు చెప్పింది అదే. పని ఎలా చేయాలంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన గుర్తింపు ఈ షెడ్లో ఉండాలి. ఎవరవని ఒక గుర్తింపు తీసుకొని రిటైర్ అవ్వాలి. దానివల్ల ఏం లాభం? ఎప్పుడైనా మళ్ళీ రిటర్న్ షెడ్లో అడుగు పెట్టాలంటే ఒక ధైర్యం ఉంటుంది. నేను షెడ్కి వెళ్ళానంటే నాకు గౌరవం ఇస్తారని.
నార్మల్గా రిటైర్ అయితే అవుతుంది, వస్తారు తిరుగుతారు అలా తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఏ గౌరవం అయితే ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి ఇవ్వాలో అది ఫీల్ రావాలి, లోపల నుండి ఫీల్ రావాలి. నలుగురు ఎస్ఎస్సీలు అక్కడ వచ్చి నిలబడాలి. ఆ విధంగా నేను అనుకున్నది ఏంటంటే చంద్రశేఖర్కి ఆ గౌరవం లభిస్తుంది. సీనియర్స్ పట్ల అభిమానం, గౌరవం చాలా తక్కువ మందిలో ఉంటుంది. దానివల్ల ఆయన సక్సెస్. ప్రతి సక్సెస్ వెనుక కొన్ని రీజన్స్ ఉంటాయి. ఈరోజు ఆయనకి ఒక పేరు ఉంది షెడ్లో. చంద్రశేఖర్ అంటే ఒక ఫ్యాబ్రికేటర్, ఏదైనా ఫ్యాబ్రికేట్ చేయగలడు. మనం ఏమైనా చెప్పామంటే ఈజీగా చేయొచ్చు, బయట వాళ్ళు చేయలేని కూడా మనం చేయొచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్ మనకు ఎన్నో ఉన్నాయి. నేను కొత్తగా వచ్చేటప్పుడు ఇక్కడ ఒక షెడ్ కట్టారు, ఇది ఫోర్క్ లిఫ్టర్ షెడ్. అది మనం ఇంజనీరింగ్కి ఇచ్చినా అంత బాగా కట్టలేరేమో. ఫోర్క్ లిఫ్టర్స్ అలాగ బయటే పడి ఉండేవి, కానీ దానికి ఒక నీడిచ్చాం మనం. అది చూస్తే తెలుస్తుంది వ్యక్తి తాలూకా గుడ్నెస్ ఏంటి, పనితనం ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి. ఈరోజు ఆయన ఈఎల్ఎస్ నుండి రిటైర్ అవ్వడం నాకు చాలా బాధాకరం. ఎందుకంటే మళ్ళీ చంద్రశేఖర్ అనే వ్యక్తి మళ్ళీ పుట్టడం అంటే మేము మేబీ పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు, కానీ షెడ్లో మాత్రం ప్రస్తుతం చంద్రశేఖర్కి రీప్లేస్మెంట్ నాకు లేదు. దర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ చంద్రశేఖర్. నేను ఆ ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను, ఆయన వాళ్ళ ఫ్యామిలీతో 100 ఏళ్ళు ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Thank you for reminding the span of service from the date of appointment to the date of retirement. Thank you very much, sir. And for appraising our Chandrasekhar of his works and achievements, and appraising and raising him to the level of Everest, heights of the Everest. Thank you very much, sir, for also congratulating him with good health and wealth. Thank you very much, sir. Because I am Islamic Union, I would call upon Sri Ramurthy to come and honor the call. Thank you. First Barik. Respected Senior DE sir, DE sir, SSCs and all supervisors, colleagues and friends. Once again, good evening to you all. ఈ సాయంకాలం నేను ఈ యొక్క అవకాశాన్ని నేను అడిగినప్పుడు శ్యామ్ గారు సరే అని చెప్పారు. ఎందుకంటే శేఖర్తో 1992 సంవత్సరం మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి జీవన్లో మేము కలిసి పనిచేస్తున్నటువంటి రోజు నుంచి ఈ రోజు దాకా అనేకమైనటువంటి వర్క్స్ చేయడంలో శేఖర్తో కూడా నాకు పనిచేయడంలో ఒక మంచి అనుభవం ఉందండి. ముందుగా మేము చెప్పాలంటే సిపి స్టేకింగ్స్ చేసాం, పెంటోగ్రాఫ్ స్టేకింగ్స్ చేసాం. అన్నిట్లో శేఖర్ చేస్తున్నటువంటి అనుభవంలో నేను కూడా చాలా విషయాలు గ్రహిస్తూ నేను ఎంఫైలో చాలా మోడిఫికేషన్స్ చేసినప్పుడు ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ చాలా విషయాలు ఆ ముందుకు వెళ్ళడానికి బాగా నాకు తోడ్పడింది అన్నమాట. ముఖ్యంగా ఈరోజు చెప్పడానికి ఏంటంటే ఎంఫైలో యూనిఫైడ్ టెస్ట్ బెంచ్ అని చేసాం, న్యూమాటిక్ టెస్ట్ బెంచ్ చేసినప్పుడు ఆ డిజైన్ అంతా మేము చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ 6 months చేసాం. అది ఆ ఎరెక్షన్ అంతా చేసినప్పుడు ఆ ఫ్రేమ్ వర్క్ చేసినప్పుడు నేను బాలరాజు గారికి అడిగాను,
శేఖర్ లేకపోతే నాకు కష్టం అండి, శేఖర్ సహాయం కావాలన్నప్పుడు లేదు నేను అడుగుతానని సీనియర్ డీ గారిని అడిగి, మంచి బిజీ షెడ్యూల్ కూడా అప్పుడున్న సీనియర్ డీ గారికి అడిగి శేఖర్ తాలకి సహాయం తీసుకొచ్చి ఆ ఫ్రేమ్ వర్క్ అంతా మాకు చేయడానికి శేఖర్ సహాయం చేయాలి. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. అలాగే శేఖర్తో పనిచేస్తున్న అనుభవంలో ట్రైనింగ్ స్కూల్లో ఆ యొక్క లోకో వర్క్స్ చేయడానికి లోకో క్యాబ్ కానీ పైప్ లైన్స్ కానీ అన్నిటిలో కూడా మేము ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసినప్పుడు శేఖర్తో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు కూడా దొరికింది. ఆ విధంగానే ఈ మధ్యకాలంలో చాలా వర్క్స్ కూడా జరిగాయి. మనం చూస్తున్నాం న్యూ కాలనీలో టర్నింగ్ అవుతున్నప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ ఎరేనా అని పెద్ద బోర్డు కనిపిస్తుంది కదా. సో ఆ బోర్డు చేయడంలో కూడా శేఖర్ యొక్క చేయి లేకపోతే అది ఈరోజు చూడలేము అన్నమాట. సో ఈ విధంగా శేఖర్ గురించి చెప్పాలంటే నాకంటే మరి ఎక్కువగా మన సీనియర్ డీ గారు చాలా లోతుగా ఆయన గురించి చాలా తక్కువ టైంలో ఆయన చాలా ఎక్కువ గ్రహించి ఆయన గురించి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మన దగ్గర రిటైర్ అవ్వడం అనేది చాలా మనకి తీరని లోటు అండి. అది వీ కెన్ నాట్ ఫిల్ దట్ ప్లేస్ అగైన్. కాబట్టి ఇంకా ముందున్న రోజుల్లో కూడా మనం చెప్పాలంటే ఆయన మనకు ఎంతో అవసరమైనటువంటి వ్యక్తి. చాలా విషయాల్లో కూడా నాకు లాస్ట్ 4 years నుంచి కొంచెం చేతులు బాగాలేవు అన్నప్పుడు ఏ పనున్నా నేను ఫోన్ చేస్తే వెంటనే వచ్చి నాకు కొంచెం సహాయం చేసేవారు అనమాట. ఈ విషయంలో ఇలా చేయాలి అలా చేయాలని సహాయం చేసినటువంటి వ్యక్తి. అలాగా అటువంటి వ్యక్తిని ఈరోజు మనం రిటైర్మెంట్లో చాలా సంతోషంగా, అన్నిటికంటే నేను ఎక్కువ సంతోషిస్తుంది ఏంటంటే అందరూ రిటైర్ అవుతారు వెళ్తున్నారు, మన సీనియర్ డీ గారి చేతుల మీదుగా రిటైర్మెంట్ అవడం అనేది ఈ యొక్క ఫంక్షన్ అనేది చాలా గొప్ప విషయం అండి. మనల్ని గుర్తించినటువంటి అధికారుల చేతుల్లో మనం పొందుకోవాల్సినటువంటి మాటలు వారి నోటి ద్వారా పొందడం అనేది ఇట్స్ మన మాటలకి మరి ఇంకా హద్దు ఉండదు మరి చెప్పుకోవడానికి. అంత గొప్పగా ఆయన గురించి చెప్పారు. మరి కేఎన్ రావు గారు కూడా చెప్పారు. కాబట్టి రానున్న దినాల్లో లెట్ us ప్రే టు ద లార్డ్. దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ఆయన కుటుంబంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో పిల్లలు మరి మనవరాలతో కూడా బాగా సంతోషంగా ఉండాలని, చివరిగా కూడా ఆయన చేసినటువంటి వరకు ఒకటి మనం చెప్పాలి. గ్యాస్ స్టేషన్ అక్కడ మనం చేయడానికి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఆ షిఫ్ట్ చేసినప్పుడు కూడా చాలా చక్కగా దాన్ని అరేంజ్ చేశాడనమాట. ఈరోజు మీరు అక్కడ గ్యాస్ వద్దని చెప్తే ఎక్కడికైనా దాన్ని తీసుకెళ్ళి మనం అన్స్క్రూ చేసుకుని తీసుకెళ్ళి అసెంబ్లీ చేసుకోవచ్చు అనమాట. గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ దట్. సో అంత చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తి. మన స్పోర్ట్స్ స్టేడియంలో బాక్సింగ్ చేస్తున్నటువంటి రింగ్స్ చేసినప్పుడు కూడా ఆ వర్క్స్ చాలా హెవీ వర్క్స్ అనమాట. దాన్ని ఎల్ఎన్టీ వర్క్స్ ఎలా చేస్తారో వాళ్ళకన్నా గొప్పగా చేసినటువంటి వ్యక్తి మన శేఖర్ అనమాట. ఈరోజు ఆయన చేసినవి రాయడానికి సరిపోవండి. సో ఇవన్నీ కూడా మన సీనియర్ డీ గారు చెప్పినట్టుగా మనం ముందున్నటువంటి రోజుల్లో మనం కూడా అటువంటి వర్క్స్ చేసి మన పెద్దల యొక్క మనల్ని పొందుకోవాలని మనం ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. For remembering and reminding the service and his achievements in our electric loco shed. Thank you very much. On behalf of the parent section G1, I request our Sarva Raidu garu SSC to come and honor the